నమస్తే అండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, మీరు కూడా నేను ఏ విధంగా అయితే పూజ చేస్తున్నానో అదే విధంగా మీకు ఉన్నంతలో కొంచెం కాకపోయినా కొంచెమైనా చేసుకొని ఆ భగవంతుని సూర్య భగవానికి నమస్కరించుకొని పొద్దున్నే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఒక కడ్డియో ఒక కర్పూరమో ఏదో ఒక దేవత ఏదో ఒక దేవుడు దేవత ఒకటే. ఇక ఇవన్నీ మనం పెట్టుకున్నదే. నీ పేరు ఎల్లయ్య, నా పేరు పుల్లయ్య, నా పేరు దానయ్య, ఆయన పేరు మాసమ్మ, ఇవన్నీ మనం పెట్టుకున్నయే. కానీ మనము అందరినీ కోసినా కూడా వచ్చేది అదే ఎరుపు. మనం చచ్చిపోయాక కలిసేది కూడా ఇదే మట్టి. ఇదే మట్టిలో పుడతాం, ఇదే మట్టిలో చచ్చిపోతాం. ఇదే శర్మం అందరికి ఉండేది కూడా. ఇదే నోరు, ఇదే ముక్కు. చూసారా? ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ సమాజం ఎలా ఉందంటే, వీడు 4 రూపాయలు సంపాదించి పిల్లల్ని కుటుంబంలో భార్యని చల్లగా చూసుకుంటున్నాడురా అనుకున్నారు అనుకోండి, ఎవడికో ఒకడు ఉంటాడు కన్ను కుట్టి వాడి కుటుంబాన్ని నాశనం చేయాలని. వాడు కొన్ని విష ప్రయత్నాలు చేపించేసి సింధు బొందు అయిపోవటం. దానివల్ల అతనికి లాభం ఏంటి, లాస్ ఏందని అడుగుతారు. చెప్పనా? అతను పచ్చగా ఉండకూడదు, నాకంటే ముందు వెళ్ళకూడదు, వాడు నాశనం అయిపోయి ఇక్కడి నుంచి పారిపోతే మనం ఆనందపడాలి. ఆ దుర్వాలోచన ఉన్నవాడు ఎన్నడూ పైకి రాడు. కానీ ఇప్పుడు మీరు రావచ్చు. ఈ 4-3 సంవత్సరాల్లో లేదా 10 సంవత్సరాల వరకు మీకు ఆ గడి ఉంటుంది. ఆ 4 రూపాయల గడియ సత్తా ఎప్పుడు ఉండదుగా, నువ్వు సంపాదించలేవు. కొంతమంది చూసారా, కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా చూసే దిక్కు లేదు. తెలుసా? చూసే దిక్కు లేక రోడ్డు పైన అడుక్కొని తింటున్నారు. చాలామందిని చూశాను అలాంటి వాళ్ళని. అలాగే మీరు కూడా దయచేసి సాధ్యమైతే ఎవరికైనా సాయం చేసే చేతులు పంపించండి. అంతేగాని నాశనం అయ్యే మాటలు మాత్రం ఈ నోటితో పంపించమాకండి. అర్థమైందా? ఏంటి స్వామి ఇంత కరెక్ట్ చేద్దాం అంటారు. నిన్ను బాధ పెట్టారా? భగవంతుడు నమ్మావు కదా, భగవంతుడా ఏంటి నా బాధ ఏంటి, వాళ్ళ ఆనందాలు ఏంటి అని నువ్వు వేడుకో. నీ కళ్ళ ముందే వాళ్ళని నాశనం చేస్తాడు ఆ భగవంతుడు. ఎలాగ స్వామి అంటారు, నాకు అలా చేశారండి, నన్ను అట్టగా మోసం చేశారు, ఏంటి నాకు ఏంటన్నా. ఒక్కొక్కళ్ళకి ఇలా తిరుగుతూ ఉంది చక్రం, కాలచక్రం వేగంగా తిరుగుతుంది. ఒక ఇంటికి వెళ్ళాం, అక్క బావా అన్నట్టుకు వెళ్ళానండి బాబు. 2 స్టేర్ బిల్డింగ్ వేశారు. మామూలుగా లేదులే. ఏంటి ఊరి పేరు చెప్పకూడదు లేక ఎవరైనా స్టేజ్ మీద పీసినట్టు చూద్దాం, మొత్తం కక్కేస్తాను. అసలు కింద పెట్టుకొని మట్టి తుప్పలో తినేవాళ్ళు వాళ్ళు 2 స్టేర్లు వేసేపటికి అంటున్నారు. ఓకే ఇంట్లో కూడా రమ్మలేండి బాబు, బయటే పోండ్రే అదోలాగా వచ్చేసి. తర్వాత ఇంకొక ఏరియాలు ఏమండోయ్ అంటే, నేనేంటంటే నన్ను అనేవాళ్ళు పిచ్చిదాని అనేవాళ్ళు. ఎందుకంటే తెలుసా, కుళ్ళు కపటం లేని వాడిని పిచ్చోడు అంటారు. ఏంటి అలాగే ఆత్మకూరు అనమాట. నన్ను పెంచుకుందిలేండి మరి ఇది రామకృష్ణ అని. వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారండి, బ్రాహ్మణ కొడుకులు. వాళ్ళు కోటి సంపాదించారండి. ఇంకా 4 సంవత్సరాల్లో అంచె బ్రాహ్మణులు మొత్తం కొనేస్తారు వాళ్ళు. దానిలో మొహమాట లేదు. కానీ వాళ్ళ బాబు గారు మాత్రం అసలు చెప్పకూడదులేండి, అంత కోటీశ్వరు స్టైల్ ఉంటుంది అనమాట. పొలం ఒకటిది, నువ్వు ఈ దాంట్లో విత్తనాలు వేసి పండితే తింటావు, లేకపోతే నువ్వు ఏ గుడి కాడ కూర్చొని అడుక్కొని తింటమే. అలాంటి వాడు మామూలుగా లేదులేండి. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఏమి శాఖలు పోయిందండి బాబోయ్. వెళ్ళాను,
అనుకున్నాను. సప్పని చిన్న మాట అన్నానండి. మీ తమ్ముడిని ఈ ఇంటికి వెళ్తే ఈ ఊరు రానిద్దాను. ఎందుకు అస్సలు లేచింది. అబ్బో, నేను కూడా బుస్సులు లేచాను అనుకోండి, కుటుంబాలు పోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. చూసారా, నేను ఒకటే చేశా. నాకు నువ్వు చూడు ఒక చూపు. నా కంట భగవంతుని నమ్మండి బాబు, కంటపడేస్తాడు, మన కంటపడేస్తాడు. అది నాశనం. చూడరా ముండా అంటాడు. ఏమంటాడు? చూడరా ముండా నన్ను అన్నాడు. చూడరా ముండా అన్నాడు నన్ను. చక్కగా చూసా, కాలచక్రం తిరుగుతానే ఉంది. అబ్బా, నాకు కోట్లు సంపాదించినంత ఆనందం ఏర్పడిందండి. ఒకళ్ళైతే నా మిస్సెస్ని, అంటే పెళ్ళాం, నా వైఫ్, నా లైఫ్ని పూసలు అమ్ముకునేది అన్నారండి బాబు. పూసలు మరి నన్ను ఏమన్నారు చేసేయండి ఒకళ్ళు? ముషులోండి అంట, ముషులోండి. నాకు ఉండేలేండి 76 సంవత్సరాలు ఉంటాయిలేండి. మీ ఆలోచన ఏంటండి? నాలుగేగా ఇటు తిరిగిపోద్ది. వాడు ఒకడు ఉన్నాడు, ఈ తల్లి ఒకటి ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాం మనం. అది ఎవరికి తెలియదు. ఈ ఇద్దరి మధ్యలో ఎలా ఉన్నాం మనం? ఇది ఈ సెల్లు మనమే. అర్థమైందా? ఇది ఆలోచించుకోకుండా ఇష్టమైనట్టుగా మాట్లాడి ఇష్టమైనట్టుగా వేషాలు వేస్తే మనం ఏం చేయవసరలా. నువ్వు భగవంతుని నమ్ము. వాళ్ళ కుటుంబాలను నాశనం చేయకపోతే ఎక్కడ్రా దానయ్య గురు, ఎక్కడ్రా దానయ్య పూజారని రా, నన్ను పట్టుకో చెప్తా. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఇంత ముద్ర శుద్ధిగా చెబుతున్నానంటే నేను అనుభవించా, నేను పండిపోయా తెలుసా. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే మాటలు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోండి. నువ్వు పుట్టావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ పిల్లలు చక్కగా ఉండాలని కోరుకో. అంతేగాని పెళ్లి చేసుకున్న కాడి నుంచి వాడు డబ్బు సంపాదించాం అసలు అనవసరం అండి. అలాగే నేను చేసేది మంచి పని ఏంటి తెలుసా? ఎవరికైనా చేతపడి చేశారంటారా? అది తొలగిచ్చేస్తా. ఏదో శక్తి పెట్టిందా తొలగిచ్చేస్తా, గాలి పెట్టిందా తొలగిచ్చేస్తా. ఏదన్నా ఇక వెళ్ళిపోతాడు, ఇక అంతిమేత తీసుకోండి అంటారా? ఏదో కొన్నాళ్ళు బతికిచ్చే కొన్ని మంత్రాలు పంపించేసి కొన్ని నా వంతు నేను కష్టపడతాను అనమాట. అది నేను చేసే పని. కానీ అలా బతికించాను చాలామందిని. ఏదన్నా సాక్ష్యం కావాలంటే రండి, తీసుకెళ్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.